హాయ్ అండి. ఎలా ఉన్నారు? చేపల కూర ఎవరి స్టైల్‌లో వాళ్ళు చేస్తారు కదండీ! ఈరోజు నేను చేసే ఈ చేపల కూర మీకెవరికైనా వచ్చినట్టయితే ఓకే. లేదంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏం లేదండి. చేపల ముక్కలు మనం నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే కొంచెం పొడి మసాలా కూడా వేసుకొని వాటిని బాగా దట్టించాలి ఇలాగా. వాటిని కొంచెం ఆయిల్‌లో ఏగించుకోవాలండి ఫస్ట్. అవి ఏగే లోపల మనకి ముక్కలన్నీ ఏగే లోపల కొంచెం మనం మసాలా కూడా రెడీ చేసేసుకోవాలి. మసాలాకు కావాల్సిన మొత్తం మసాలా సామానం అంతా వేసి మిక్సీ కొట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఉల్లిపాయలు, టమాటీలు గ్రేవీ కోసం వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి. కొంచెం నేను మసాలా దినుసులు ఏస్తున్నాను ఎందుకంటే పచ్చివాసన పోవడానికి. ఇలా వీటిని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 2 ప్రిపేర్ చేసుకునేపాటికి మనకి మొత్తం ముక్కలన్నీ ఏగిపోతాయండి. అలా ఏగిన వాటిల్లో పక్కకు తీసేసుకొని అదే ఆయిల్‌లో ఈ ఉల్లి, టమాటీ మిక్సప్ చేసిన ఈ పేస్ట్‌ని కూడా మనం వేసేసుకోవాలి. దాంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఉడికించుకోవాలి. దీంట్లోనే కొంచెం పచ్చి మసాలా కూడా వేసేసుకొని నీట్‌గా మంచిగా మిక్సప్ చేసి కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు వీటిని ఏగనివ్వాలి. ఈలోగా మనం చింతపండు ముందే నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి దాంట్లో కొంచెం ఆ రసాన్నంతా పిండేసి చింతపండు పులుపంతా వేయాలండి. అలా ఏసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మిరపకాయల ముక్కలు పచ్చివే ఏసేయాలి. అట్లా తాలింపులో ఏయకూడదు. ఆ పచ్చి స్మెల్ పట్టి బావుంటుంది. ఈలోగా ముక్కలు ఏపినవన్నీ ఏసేసుకుంటే కొత్తిమీరి, కరివేపాకు, పొడి మసాలా మనకి మొత్తం అన్నీ ఏసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.